ఉత్తరప్రదేశ్ నుంచి ఆవిర్భావం జరిగిన తర్వాత ములాయం గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా చేస్తూ ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా ఉండి డింపుల్ యాదవ్ గారు పార్లమెంటులో సంచార జాతుల గురించి హిజ్రాల గురించి పార్లమెంట్లో మొట్టమొదట మాట్లాడిన ఏకైక నాయకురాలు డింపుల్ యాదవ్ గారు. గమనించి చూడండి ఒకసారి. ఈరోజు ఉత్తరాంధ్రలో 23 లక్షల ఎకరాలుంటే కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు వస్తూ ఉంది. బాబు జగజ్జీవనరావు ప్రాజెక్ట్ అమలైతే ఉత్తరాంధ్ర చాలా బలమైన శక్తిగా ఎదుగుతూ ఉంది. అటవీ శాఖలో ఉన్నటువంటి అరకు వీటన్నిటికి కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది. ఎక్కడ కూడా గడిచిన ప్రభుత్వాలు కానీ ఈ ఉత్తరాంధ్రలో ఎంపీలుగా ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నాయకులు ఎవ్వరు కూడా వాటిని పట్టించుకున్న పాపాలు ఇవ్వలేదు. 46 అండర్ 3 సెక్షన్ ప్రకారంగా ప్రాజెక్టులు కింద చేసినట్టయితే ఉత్తరాంధ్రలో సస్యశ్యామలం అవుతూ ఉంది. అటవీ భూములు ఎక్కువ ఉన్నాయి, ఖనిజ సంపద ఎక్కువ ఉన్నాయి. మరి మీకు ఎస్కోట నియోజకవర్గం చూసినట్టయితే జిప్సము బాక్సైటు ఖనిజ సంపద కోసం ఎంతోమంది ఆ పేదలను రోడ్డున పడేయాలని చూశారు. కానీ కొంతమంది నాయకులు మంచివారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఉత్తరాంధ్రని ఉట్టి ఆంధ్రగా చేశారు. ఎన్నో రీసోర్స్ ఉన్నటువంటి ఉత్తరాంధ్రని ఈ పాలకులు ఉట్టి ఆంధ్ర చేశారు. సమాజ్వాదీ పార్టీ బడుగు బలహీన వర్గాలకి సంచార జాతులకి మేధస్సు వర్గం మరొకసారి యుద్ధం చేయడానికి సిద్ధమైంది. ఎందుకంటే మతాలను రెచ్చగొడుతూ దేవుళ్ళని జెండాలుగా మార్చి మత రాజకీయాన్ని చేస్తున్న నరేంద్ర మోడీ గారిని, మణిపూర్లో మహిళలను వివస్త్రం చేసి నడి రోడ్లో కాల్చి చంపుతున్న జన అరణ్యంలా సృష్టిస్తున్న నరేంద్ర మోడీ గారిని, ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో యువతను నాశనం చేస్తూ ఎక్కువ 9 సంవత్సరాల నుంచి నిరుద్యోగంతో మండిపోతున్న ఆకలి తాటమట్టిస్తున్న యువతని మాఫియాతో మొత్తు అనే మాఫియాని పెట్టి నిద్రపుచ్చుతున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేయటానికి, సామాజిక న్యాయం కోసం, మా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం కోసం యుద్ధం చేయటానికి సిద్ధమైంది సమాజ్వాదీ పార్టీ. ఈ యుద్ధంలో మహిళలు, యువకులు, తర్వాత నాయకులు, మేధావులు, కవులు, కళాకారులు అందరూ కూడా నడుం బిగించి ముందుకు వెళ్ళడమే కాకుండా అర్ధనారీశ్వరుని కూడా ఐక్యం చేశారు. ఆ భగవంతుడు అర్ధనారీశ్వరుడు మా ట్రాన్స్జెండర్ జరిపించి నాకు టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నా కళ్ళంట వచ్చేది కన్నీరు అయితే కాదు, రక్తం, చాలా రక్తం నేను బయటపడ్డా. నేను ఈరోజు ఈ సమాజ్వాదీ పార్టీ నా జీవితాన్ని కాదు కదా, ట్రాన్స్జెండర్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరి జీవితాలు కూడా కళ్ళు తెరిపించేలా చేసింది. ఓ ఎల్లాజీకి టికెట్ ఇచ్చి ఏ నాయకుడు కూడా లేని ఆలోచన మా అఖిలేష్ యాదవ్ గారికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన అక్కడే కాదు ఇక్కడ కూడా పరిపాలించాలి. ఇక్కడ కూడా ఒక విశాఖపట్నం అంటే ఫిలిం సిటీ, ప్రతి ఒక్కరు రావాలంటే ఒక ఫోటోకాల్కి వస్తారు. అలాంటిది ఇది డ్రగ్స్ మాఫియా చేస్తారు. ఒక్కరు కూడా స్పందించలే. మాఫీ చేసిన వాళ్ళు పక్కన పెడుతున్నారు, అమాయకులు బుక్ చేస్తున్నారు. ఒకసారి స్పందించి మా గవర్నమెంట్ కూడా అవకాశం ఇచ్చి నాతో పాటు కూడా మన నియోజకవర్గం కాకుండా ఎంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చారో అంతమంది కూడా ఓట్లు వేసి అఖిలేష్ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా దీవించి మమ్మల్ని కూడా మీ అభిమానంతో స్పందించి మనస్ఫూర్తిగా దీవిస్తారని కోరుకుంటున్నాను. కానీ ఇంకొకటి, మా మత్స్యకారులు చాలామంది లాస్ట్లో లోతులో ఉన్నారు.